అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా పుష్ప 2 మూవీ అయితే ఫైనల్ గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. అండ్ ఈ మూవీ ప్రీమియం షోస్ నిన్ననే స్టార్ట్ చేశారు 9:30 నుంచే. అండ్ టికెట్స్ రేట్స్ అయితే నిజంగా మరీ హై ఉన్నాయి ప్రీమియం షోస్ కి అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇంతలా హై రేట్స్ ఇచ్చినందుకు పుష్ప డే 1 అయితే హైయెస్ట్ కలెక్షన్స్ అయితే పెట్టబోతుంది. అది ఎంత అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ మూవీ అయితే మరి బాగుందా లేదా, మరి మూవీ మన అందరిని అయితే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేపించినందుకు మన అందరినీ సాటిస్ఫాక్షన్ చేసిందా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే ఇప్పటికీ మీలో చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వాళ్ళకే ప్రతి ఒక్కరికి క్లియర్ గా మూవీ గురించి తెలిసే ఉంటుంది. అండ్ మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంతలా మూవీ లెంత్ ఉండడం చాలా మందికి అయితే కొద్దిగా బోర్ కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పాలి. మరి 3 గంటల 20 నిమిషాలు థియేటర్ లో కూర్చొని చూడడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని సీన్స్ అయితే బోర్ కలిగిస్తాయి. మరి వాటిని అయితే సింపుల్ గా అయితే మీరైతే ఇగ్నోర్ చేసేయచ్చు. మరి మూవీలో పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలంటే చాలా హై మూమెంట్స్ ఉన్నాయి మూవీలో. అండ్ గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మన సుక్కుమామ మార్క్ అయితే డెఫినెట్ గా మీకైతే మూవీలో కనిపిస్తుంది. ఆ డైలాగ్స్ కానివ్వండి, లేదంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ట్విస్ట్లు కానివ్వండి, కంప్లీట్లీ మన సుక్కుమామ మార్క్ అయితే ఎక్కడైతే మీరైతే అసలు మిస్ అవ్వరు. ముఖ్యంగా మీకు అయితే మూవీలో బాగా నచ్చేది ఆ జాతర సీక్వెన్స్ అయితే డెఫినెట్ గా అయితే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మూవీకి మెయిన్లీ హైలైట్ అదే అని చెప్పేసి చెప్పాలి. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అయితే డెఫినెట్ గా అయితే ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఎవరు కూడా అంటే ఎవరు అసలు సీట్లలో వస్తారంటే కూర్చోరు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి చెప్పాలంటే రష్మిక అయితే నిజంగా జీవించేసిందని చెప్పేసి చెప్పాలి శ్రీవాలి క్యారెక్టర్ లో. అండ్ అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక, అదే పుష్పరాజ అండ్ శ్రీవాలి వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ కానివ్వండి, అండ్ తన డాన్స్ పర్ఫార్మెన్స్, తన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి మూవీలో నిజంగా నెక్స్ట్ లెవెల్ జీవించేసిందని చెప్పేసి చెప్పాలి నిజంగా చెప్పాలంటే. అండ్ మాస్ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే కావాల్సిన స్టఫ్ మొత్తం మూవీలో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్స్ పడ్డాయి మూవీలో అని చెప్పేసి చెప్పాలి. అండ్ నెక్స్ట్ చెప్పాల్సిన యాక్టర్ ఇంకెవరైనా ఉన్నారంటే మై ఫేవరెట్ యాక్టర్ అదే ఫాజిల్ గారిది. అండ్ పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ షికావత్ వీళ్ళు పడిన ఫేస్ ఆఫ్ అయితే ఉంటుంది మూవీలో. వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సీక్వెన్స్ కూడా అయితే మూవీలో అదిరిపోతుంది నిజంగా చెప్పాలంటే. అండ్ విలన్ గా నిజంగా ఫాజిల్ గారికి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి అని చెప్పేసి చెప్పాలి. తన యాక్టింగ్ గురించి అయితే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నిజంగా ఇచ్చి పడేస్తారు. అండ్ మూవీలో మెయిన్లీ హైలైట్ కూడా అయితే అతనే అని చెప్పేసి చెప్పాలి. అండ్ అంతకేం తక్కువ మన పుష్పరాజ్ కూడా అయితే కాదు, అల్లు అర్జున్ గారు కూడా అయితే నట విశ్వరూపం చూస్తారు మూవీలో. నిజంగా ప్రాణం పెట్టేశాడని చెప్పేసి చెప్పాలి. డెఫినెట్ గా యాక్టింగ్ కోసం అయితే ఇచ్చి పడేస్తారు నిజంగా చెప్పాలంటే. చాలా సీన్స్ లలో ఓన్లీ అల్లు అర్జున్ గారి వల్లనే చాలా సీన్స్ అయితే హైలైట్ అయ్యాయి మూవీలో. అవి ఏంటని చెప్పేసి మీకు మూవీ చూస్తే క్లియర్ గా అయితే తెలుస్తుంది. అండ్ చాలా కొత్త క్యారెక్టర్స్ కూడా అయితే ఇంట్రొడ్యూస్ అయితే అవుతాయి మూవీలో. అవి ఏంటని చెప్పేసి మీకు అయితే మూవీ చూస్తే ఇంకా బాగా క్లియర్ గా అయితే తెలుస్తుంది. అన్నిటిని రివీల్ చేస్తే మీకు అయితే మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది కాబట్టి ఎలాంటి ట్విస్ట్ అయితే రివీల్ అయితే చేయట్లేదు. అండ్ డెఫినెట్ గా మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు అసలు అయితే మిస్ అవ్వకండి, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ మాస్ ఆడియన్స్ కి డెఫినెట్ గా అయితే జాతరనే అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇప్పటికే మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ పుష్పరాజ్ మెయిన్ అయితే డెఫినెట్ గా అయితే థియేటర్ లో అయితే ఎంజాయ్ చేయండి, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ థియేటర్ లో చూసిన వాళ్ళు డెఫినెట్ గా ఎలా అనిపించింది అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ పుష్ప 2 మూవీ డే 1 అయితే హైయెస్ట్ కలెక్షన్స్ అయితే పెట్టబోతుంది. మరి ఎంత అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో, అండ్ ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది గెస్ కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ కలెక్షన్ వీడియోతో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.